తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ గ్రామంలో 825 మందికి అన్నదాత సుఖీభావ కింద మొదటి విడత 7,000 రూపాయలు అయిపోతున్నాం. ప్రతి ఒక్క రైతుకి ఇస్తున్నాం. చాలా ఎక్కువ మందికి ఇస్తున్నాం. ఈ ఊర్లో పొలం ఉన్నటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీభావ కింద ఈ నెల ఇస్తున్నాం తల్లి. ఇంతకుముందు రోడ్లు వేయలేదు కదా. ఈ గ్రామంలో ఇంతమంది రోడ్లు వేసారా? గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు వేశారు, డబ్బులు ఇచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరికి ఇవ్వలేదు తల్లి. ఒక ఇంట్లో పెన్షన్ వచ్చాయి, ఆ ఇంట్లో తల్లికి వందన డబ్బులు వచ్చినాయి, ఆ ఇంట్లో ఈరోజు అన్నదాత స్కీమ్ వస్తున్నాయి, గ్యాస్ డబ్బులు వచ్చినాయి. కనీసంగా ప్రతి కుటుంబానికి కూడా మనం అన్ని విధాలు ఉన్నాం. త్వరలో ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎస్సీ బీసీలకు 3 లక్షలు, ఎస్టీలకు 3,25,000, ఓసీకి 2.5 లక్షలు ఇస్తున్నాం ఇల్లు కట్టుకోవడానికి. ఇంతకుముందు ఇవన్నీ మన ప్రభుత్వం చేస్తా తెలియజేస్తా ఉన్నాం. నారాయణ రెడ్డి గారు అయితే నీళ్లు, రోడ్లు ప్రతి ఒక్కళ్ళు అడుగుతా ఉంటారు. ఆఖరికి మాకేం చెయ్యట్లేదని చెప్పేసి కూడా పోలగోలు చేస్తాడు. మీకోసం చేస్తున్నాడు. అందువల్ల మీరు వారిని గౌరవించాలి. రెండోది, అంత ముందర చేసే పనులు మధ్యలో 5 పనులు జరగల. ఇవన్నీ జరగాలి అంటే వరుసగా మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం గెలవాలి. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ సహకారంతో, మోడీ గారి పూర్తి సహకారంతో నడుపుతా ఉన్నాం. మీ దగ్గరికి మొన్ననే గవర్నమెంట్ వచ్చాక ఆడపడుచులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు వచ్చారు, మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, లోకేష్ గారు పాదయాత్ర చేశారు, మళ్ళీ వస్తున్నారు. మీ మార్కాపురం అంటే మన గవర్నమెంట్ అంత ముఖ్యం. మా కొండేపురాల ముఖ్యమంత్రి గారు, మా కొండేపురాల పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరకు వచ్చారు అంటే మీకు చెప్పిన విధంగా మీకు అన్ని చేస్తారో అభివృద్ధికి సంక్షేమ కట్టుబడాలని తెలియజేసుకుంటూ, దేనికైపోతే ప్రభుత్వం అని వాళ్ళకంటే ఏమన్నా తక్కువ చేసినామా, లేదంటే వాళ్ళకంటే ఏమన్నా తప్పు చేస్తున్నామా, ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా వాళ్ళకంటే బ్రహ్మాండంగా పథకాలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. వాళ్ళు పెన్షన్ 3,000 పెన్షన్ 4.5 సంవత్సరాలకి ఇచ్చింది. మేము 4,000 చేస్తామన్నా ఎక్కిన మరుసటి రోజు నుంచి పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చుకుంటా ఉన్నాం. వాళ్ళేమో మద్యపానం నిషేధం చేస్తాము, పోతే మీ ఇంట్లో ఎంతమందికి అమ్మఒడి ఉంటే అంతమందికి ఇస్తాము, మీకు ఏం కావాలంటే చేస్తామన్నారు. తీరా చూస్తే ఏం చేసింది, ఏం చేయలేదు. బోడపాడు జగనన్న కాలనీ కూడా వేయలేదు. మీ బోడపాడు జగనన్న కాలనీ మరి మీకేందో మరి కాకపోతే మీకు అంత పిచ్చేందో నాకైతే అర్థం కాలే. 2 సార్లు నాతో పని చేయించుకున్నారు, నాకు అన్యాయం చేసింది. సరే ఈసారి అంటే ఏదో పెద్ద కళ చూసి కొద్దిగా ఏదో న్యాయం చేసినారు, కానీ అంతకుముందు 14లో నాతో అన్ని పని చేయించుకున్నారు. 19లో చెప్పుకోవడానికి వెలుగొండ ప్రాజెక్ట్ నేను చేసిన చెప్పుకోవడం మీకు సిక్కుందా? 7% చేసిందమ్మా. 7% చేశారు. లాస్ట్ 5 సంవత్సరాల కాలంలో మేము ప్రాజెక్టు మొత్తం విరగదీస్తాం, పొడుస్తాం, సంవత్సరంలో పూర్తి చేస్తాం అని చెప్పిన వాళ్ళు 7% చేశారు. ఈ 7% వాళ్ళు ఎంత ఖర్చు పెట్టిందో కూడా మీకు చెప్తాను. మరి 14-19లో 31% చేశాము. 19-24లో 7% చేసాం. ఈ రోజు దగ్గర 700 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు ఆల్రెడీ వెలుగొండ ప్రాజెక్టు తీసుకుని వచ్చాం. మనం ఎవరికి చిత్తశుద్ధి ప్రాజెక్టు మీద ఎవరు పనిచేశారు? జిల్లా అవుతుంది, జిల్లా కావాలని అడిగినా జిల్లా చేయండి అయ్యాలంటే వాళ్ళు పలకల వేశారు. మరి మీరేమో జిల్లా అయితే ఫస్ట్ లబ్ధి పొందేయాలంటే మీ పడపడాలి, రేపు మీ పొలాలకు కోట్లు అయ్యేది. మీరు మిమ్మల్ని కోటీశ్వరులు చేద్దామయ్యా అని చెప్పి మేము జిల్లా చేద్దామనంటే కుయికమని లేదు, వాళ్ళ కోట్లు వేస్తామంటారు. మేమేమో అనుక్షణం మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలి, మిమ్మల్ని బాగుపరచాలా, మీరు బాగుంటే ఈ ఊరు బాగుంటుంది, ఈ ఊరు బాగుంటే మన చుట్టుపక్కల పల్లెలు బాగుంటాయని మేమనుకుంటుంటే దానికేమో మీరు సపోర్ట్ చేయరు.